వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మనం కౌన్సిల్లో మాట్లాడినా, అందరిట్లో ఛాంబర్లో మాట్లాడినా వీటికి మాకు సాల్వేషన్ రాదని గిల్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్, అక్కడ వర్కింగ్ కమిటీ అనేది ఒకటి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఒకటి, రెండు గిల్డ్లో 2 కమిటీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి సంబంధించిన మట్టికి అక్కడ మాట్లాడతారు. కాబట్టి అరవింద్ గారు ఆ సెన్స్లో అని ఉంటారు. బట్ అల్టిమేట్ ఫైనల్ గవర్నమెంట్ అప్రోచ్ కావాలన్నా, ఫెడరేషన్తో మాట్లాడాలన్నా, ఏదైనా మెయిన్ బాడీ ఇస్ ఎ ఛాంబర్. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద గిల్డ్లో కూడా ఏకాభిప్రాయం లేదు కదా సార్? ఎక్కడ ఉండదు. కాదు ఇక్కడ కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం ఉండదు. గిల్డ్ ఏంటి? ప్రొడ్యూసర్ల మధ్యలో ఉందా, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో ఉందా, ఎగ్జిబ్యూటర్స్ మధ్యలో ఉందా? అంటే మీతో చాలా లాంగ్ ట్రావెల్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో డిఫర్ అయ్యారు కదా? అదే అవుతారు అంటున్నా. ఇప్పుడు నేను ఖచ్చితంగా నాకు పర్సంటేజే కావాలి, వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను అంటే, వాళ్ళు ఏ అపోహలో ఉన్నారు? అదే అపోహలో ఉన్న రాజుగారు ఎటుంటారు? గోడ మీద పిల్లిలాగా ఎందుకు చూడడం? డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్లు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని కార్నర్ చేశారనిపిస్తుంది సార్. ఇప్పుడు యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్లే మిమ్మల్ని కార్నర్ చేయడానికి ఏదో ఇష్యూ తీసుకొచ్చినారు. అరే మీకు టోటల్ ఎపిసోడ్ అర్థమవుతుంది కదా, మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్ట్ మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్ గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? అంటే ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? అంటే నైజాంలో సమస్య ఎక్కడున్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఈ ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ మన కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు మా ప్రతిధ్వని సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు సార్. ఇప్పుడు ఇదో నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా సార్. ఇప్పుడు మీకు కనుక 4-5 పాన్ ఇండియా సినిమాలు కనుక రాజుగారికి ఉంటే ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది రాజుగారికి నచ్చదు. 2022లో కూడా ఒకసారి అనుకుని ఏమండి మీరు ఒకటి ఇవాళ మీకు క్లారిటీ చెప్పాను, మీరు మిస్ అయినట్టున్నారు. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సినిమాలు పర్సంటేజ్ లో ఆడుతున్నామా లేదా? ఆడుతున్నాం. ఇప్పుడు పెద్ద సినిమాల నుంచే కదా సార్ ప్రాబ్లం. పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లం లేదు. పెద్ద సినిమాలు కూడా ఎగ్జిబ్యూటర్ రెడీగా ఉన్నారు. సార్ మాకు రెంట్ కావాలా, మీరు రెంట్లు వేసుకోండి పెద్ద సినిమా, మళ్ళీ దాంట్లో పర్సంటేజ్కి షిఫ్ట్ చేయకండి. పర్సంటేజ్కి షిఫ్ట్ చేయడం వల్ల రెండో వారం మాకు రెంట్ రావట్లేదు. ఎగ్జాంపుల్, మొదటి వారం 20 లక్షలు మీకు ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే, రెండో వారం 5 లక్షల గ్రాస్ అవుతే మాకు 2 లక్షలే వస్తుంది. మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇంకా బంద్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సార్? వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్రెడీ పర్సంటేజ్ 90% సినిమాలకు ఉంది. పెద్ద సినిమాలకు మిగతా 10% మాకు వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంక బంద్ ఎందుకు? సో రెంట్ ఆర్ పర్సంటేజ్, మీరు పాయింట్ మర్చిపోకండి. అక్కడ మొదటి వారం రెంట్లో వేసి రెండో వారం సినిమాని పర్సంటేజ్ వేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ రెంట్, మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్ అన్ని సినిమాల్లాగా పర్సంటేజ్ చేయండి. అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. ఇది పర్సంటేజ్ విధానం